ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నీళ్ళల్లో జలధారలు పారెను. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమున్నవైనను, రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. 1 కొరింథీ 3:22-23. హాస్యనటుడు హీరో పాత్ర వేయడానికి కోరుకున్నట్టు క్రీస్తు ప్రభు భక్తి సాహిత్యం యేసు జనులు చదువుకోవడానికి రాయబూనుకున్నాను. భక్తిలో తప్పటడుగులు వేసే నేను మీ క్రీస్తు ప్రభును గురించి మీకే రాస్తున్నాను. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర వర్ణించినట్టు మీ దేవుణ్ణి మీకే పరిచయం చేస్తున్నాను. మీ చెట్టుకాయలు మీకే తెంపి ఇస్తున్నాను. మీ బావి నీరు మీకే తోడిస్తున్నాను. ధైర్యం కోసం దోసిలొగ్గి ఆయన్నే ఒక్కసారి వేడుకుంటాను. దారి చూపమని, దానమియ్యమని విన్నవించుకుంటున్నాను. మీ వంటి సాధుజనులు సన్నుతించే ఆ స్వామిని మోసే భారవాహకంగా, భావవాహకంగా ఉండే యోగ్యత ఇమ్మని ఆర్థిస్తాను. సాధుజనులు సన్నుతించు స్వామి యేసునాథుడా, సరళముగా మీ సేవ చేయ శక్తినియ్యవయా. పాహి పాహి పరంధామయ ప్రణుతి చేతుము, దేహి అంచు దోసిలొగ్గ దానమియ్యుము. జన్మ కర్మ పాపములపై జయము నీయుము, జీవదాత జగన్నాథ జాలి చూపుము. నీవే మాదు ప్రాణము, నీవే పరిత్రాణము, త్రోవ చూపుతార నీవే, నీవే గమ్యము. ఆర్తత్రాణ పారాయణ ఆదుకోవయ, ఆది నీవే, మేధ నీవే, నాద నీవేనయా. విశ్వంలోనూ వివేకంలోనూ ప్రజ్ఞలోనూ పాటవంలోనూ పసివాడిని. ప్రభు యేసుని ప్రస్తుతి పాడేందుకు చిన్ని చెక్కోర పక్షిగా నేనుంటే చాలు. కొమ్మ కొమ్మకు కమ్మని తావులు మలయ పవనమై వీచిన చాలు అంటూ నివేదించిన మిత్రునితో ఏకీభవించి ప్రయత్నిస్తాను. ఎందుకంటే యేసుస్వామి ఆజ్ఞాపించాడు. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శనమును పలక మీద స్పష్టంగా రాయము. హబక్కూకు 2:2. ఆయన ఆజ్ఞ శిరసా వహించి వ్రాయబూనుకున్నాను.